వెనుకట సామెత ఉండే 3 పువ్వులు 6 కాయలు లెక్క ఉండాలనేసి. ఇప్పుడు కొత్త సామెతను సృష్టిస్తాండు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత. 4 కేసులు 10 అరెస్టులు చేస్తున్నారు. ఏం చేసినావు రేవంత్ రెడ్డి అని అంటే, అరెస్టులు చేస్తున్నా, ప్రశ్నిస్తున్నోళ్లను ఎదిరిస్తున్నోళ్లను అక్రమంగా జైల్లో పెడుతున్నా అనే పాలనను తీసుకొని వచ్చిండు. ఏం లేదు, బబ్రాజమానం భజగోవిందం, శుష్క ప్రియాలు, శూన్యాస్తాలు, గెలిపించిన ప్రజలను, గెలిపించిన తెలంగాణను మర్చిపోయి ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలను 420 హామీలను నెరవేర్చలేక దద్దమ్మ అక్రమంగా అరెస్టులు చేస్తున్నాడు, అక్రమంగా కేసులు పెడుతున్నాడు, విచారణ పేరుతోటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. అంతే తప్ప ఏం లేదు. మేడం, దీన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందండి. గతంలో కూడా ఈయన వెళ్ళడం అయితే జరిగింది కేటీఆర్ గారి నోటీసులకి. ఇది రెండోసారి. మరి అరెస్ట్ వారెంట్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఏం చేసిండు కేటీఆర్ అన్న ఏమన్నా ఓటుకు నోటు కేసులు ఏమన్నా పట్టపగలు పట్టుబడ్డా? కేటీఆర్ అన్న హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు గడించడానికి ఈ ఫార్ములా రేసును తీసుకొని వచ్చిండు. ఈ ఫార్ములా అంటే రేవంత్ రెడ్డికి ఏమన్నా తెలుసా? కాంగ్రెస్ లో ఉన్న నాయకులకు, మంత్రులకు, ఎవరికన్నా ఎమ్మెల్యేలకు ఏమన్నా తెలుసా? అసలు ఈ ఫార్ములా గురించి తెలుసుకొని ఎందుకు చేసిండు, ఏ విధంగా చేసిండు అనేది ఒకసారి చూసి ఇలాంటివి చెయ్యాలి తప్ప ఏం లేదు. ఇంకొకటి, మొన్న రేవంత్ రెడ్డి 200 కోట్లతోటి అందాల భామల పోటీలు పెట్టిండు. ఆ 200 కోట్లతోటి పెట్టిన ఖర్చుతోటి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి ఒకసారి చెప్పాలి. రామన్న 40 కోట్లతోటి 750 కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకొచ్చిండు. మరి ఈ రేవంత్ రెడ్డి అనేటైనా 200 కోట్లు పెట్టి మరి ఎన్ని పెట్టుబడులను తీసుకొచ్చిండో ఒకసారి చెప్పాలి. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చూసుకుంటే కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఇప్పుడేమో కేటీఆర్ గారికి, ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా నోటీసులు ఇవ్వడం అయితే జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు కేటీఆర్ గారి మీద 20 నెలల్లో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 14 కేసులు పెట్టిండు. హరీష్ అన్న మీద 7 కేసులు పెట్టిండు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ పేరుతోటి బాపు కేసీఆర్ గారిని విచారణకు పిలవడం జరిగింది. ఏదో అంటే కొండను తలివి ఎలకలను తీసే ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా ఈ కక్షపూరిత చర్యలు మానుకొని రేపు వానాకాలం పంటలు వేసుకునే టైం వచ్చింది. కాళేశ్వరం నుంచి వెళ్ళి నీళ్ళు ఎట్లా తీసుకురావాలి, చెర్లను, కాలువలను, కుంటలను ఏ విధంగా నింపాలి, రైతులకు ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలి అనేసి ప్లాన్ చేసుకో. రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, పెట్టుబడి సాయం లేదు, ఎరువులు లేవు, ఏది లేదు. ఇప్పుడు అక్రమంగా కేసులు పెట్టి విచారణ పేరుతోటి కాలయాపన చేస్తున్నావు. 420 హామీలను 6 గ్యారంటీలను నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ విధంగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మిస్ వరల్డ్ పోటీకి సుమారుగా రాష్ట్రానికి చాలా ఆదాయం వచ్చిందని కూడా కాంగ్రెస్. మిస్ వరల్డ్ పోటీ గురించి నన్ను అడగొద్దు. ఎవరిని అడగాలంటే కాంగ్రెస్ వాళ్ళని అడగాలి. మిల్లా మ్యాగీ అనేసి మిస్ ఇంగ్లాండ్ ఉన్నది చూడండి, ఆమె దగ్గరికి పోయి కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా ప్రవర్తించిండ్రో అని అడగాలి. ప్రపంచం మొత్తం నివ్వెరపోయే విధంగా తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని, బంగారు తెలంగాణ అని చెప్పి బాపు కేసీఆర్ గారు దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చిండు. రేవంత్ రెడ్డి అరాచకపు పాలనతోటి ఇజ్జత్ తీస్తున్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని.